'తండేల్' 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించి రిలీజ్ చేసిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే ఓవరాల్‌గా సాటిస్ఫై చేసిందండి. ఓకే. సెకండ్ హాఫ్‌లో చాలా సేపు ఏదో వెళ్తుండేది. ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అని, ఇంకా ఒక 5 మినిట్స్ అయినా పాకిస్తాన్‌లో వాళ్ళు ఎన్ని పాట్లు పడ్డారని డెడికేటెడ్ సీన్ వేయొచ్చు కదా అని, క్లైమాక్స్‌లో లీడ్ పెయిర్ అండ్ మెయిన్‌గా ప్రీ క్లైమాక్స్‌లో నాగ చైతన్య గారి ఫినిషింగ్ టచ్‌తో సాటిస్ఫై చేశారు. ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ అండ్ మెయిన్ ప్రాబ్లమ్‌తో పాసిబుల్. సెకండ్ హాఫ్ పాకిస్తాన్ ట్రాక్ కొంచెం ఆర్టిఫిషియల్‌గా, ప్రెడిక్టబుల్‌గా ఉంది. కానీ చివరి 20 మినిట్స్ హైలైట్ అయింది. సాటిస్ఫైడ్. ఈ సినిమాతో 'డీఎస్‌పీ' గారు కమ్‌బ్యాక్ ఇచ్చారు. అండ్ నాగ చైతన్య గారి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. నో డౌట్ అందులో. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ పెర్ఫార్మన్స్ డ్యూరింగ్ ప్రీ క్లైమాక్స్ అండ్ ప్రీ ఇంటర్వల్ సీన్స్. సాయి పల్లవి గారు యాజ్ యూజువల్ బాగా యాక్ట్ చేశారు. డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే సెకండ్ హాఫ్‌లో పాకిస్తాన్‌లో పెద్ద డ్రామా ఏదో ఉంటుందేమో అనుకున్నా. ట్రైలర్‌లో కూడా చూపించలేదు కదా! అన్నీ హాల్‌లోనే అన్నట్టు. కానీ సెకండ్ హాఫ్‌లో పాట్రియాటిక్ ఎలిమెంట్స్ అన్నీ గూడా ఏదో సెకండ్ హాఫ్‌ని ఏం చేయాలో తెలియక మన దేశాన్ని వాళ్ళు డీగ్రేడ్ చేసినట్టు మాట్లాడినట్టు, దానికి జైల్‌లో వీళ్ళు తిరగబడినట్టు ఒక 2, 3 ఫిల్లర్ సీన్స్ లాగా అనిపించాయి. అదే ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చేపల వేటకని సముద్రంలోకి 22 మంది మత్స్యకారులు వెళ్తే, ఒక పెద్ద తుఫాన్ కారణంగా పాకిస్తాన్ వాటర్స్‌లో పోలీసులకు దొరికిపోతారు. అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి పాకిస్తాన్ జైల్‌లో పెడతారు. హీరో మరియు అతనితో వెళ్ళిన వాళ్ళందరిని. అసలు వాళ్ళు తిరిగొచ్చారా లేదా? హీరో కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ అతని కోసం ఏం చేసింది? మరియు వాళ్ళిద్దరి ప్రేమ కథ ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మెయిన్ లీడ్ నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు ఆర్ టూ గుడ్. నిజంగా నాగ చైతన్య గారి ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే చాలా డిఫరెంట్ లుక్‌తో మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపించింది ఆన్ స్క్రీన్. పర్ఫార్మెన్స్‌లో కూడా వేరియేషన్ చాలా బావుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ ప్రీ ఇంటర్వల్ టైమ్‌లో. మెయిన్‌గా ప్రీ ఇంటర్వల్ ఒక రైల్వే స్టేషన్ సీన్‌లో హీరోయిన్‌ని బుజ్జగించే సీన్ ఒకటుంటుంది. హిస్ పర్ఫార్మెన్స్ ఈస్ టూ గుడ్. సాయి పల్లవి గారు కూడా హీరోతో సమానమైన ఈమె ఫ్యాన్స్‌కి మళ్ళీ ఈవిడ పర్ఫార్మెన్స్‌తో, డాన్స్‌తో సాటిస్ఫై చేసేస్తారు. ఈ సినిమా మీద నాకున్న ఒకే ఒక నమ్మకం ఈ స్క్రిప్ట్‌ని సాయి పల్లవి గారు చూస్ చేసుకోవడం. ఇంకా ఆడుకులం నరేన్ గారు కూడా మంచి సపోర్టివ్ రోల్‌లో బాగా యాక్ట్ చేశారు. ఆర్టికల్ 370 టైమ్‌లో అందరి మధ్య నుండి తప్పించుకునే సీన్, డీఎస్‌పీ గారు ఇచ్చిన సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వల్ సీన్‌లో రెస్క్యూ చేసే సీన్, ఇంకా ఇక్కడ వీఎఫ్ఎక్స్ ఇవి బావున్నాయి. సినిమాటోగ్రఫీ అయితే నిజంగానే దుల్లగొట్టారు. బోట్ ఫైట్ సీన్స్ అవి అక్కడ తీయడం అంటే గ్రేట్. ఆ విధంగా. మైనస్ పాయింట్స్. ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అయిన 'తండేల్' ఫస్ట్ గ్లింప్స్ చూస్తేనే రియల్ ఈవెంట్స్‌ని బేస్ చేసుకొని రాసిన ఈ స్టోరీ ఏంటో కూడా చెప్పేయొచ్చు. అందుకే ట్రైలర్ చూసాక కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు ఈ మూవీ మీద. ఇక సినిమాలో కూడా ప్రెడిక్టబుల్ స్టోరీకి ఇంకా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. దీంట్లో పెద్దగా డ్రామా ఏం లేదు. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో. అసలు 2 ఇయర్స్ గ్యాప్ లానే లేదు అందులో. యాక్చువల్‌గా ఆ టైంలో పాట్రియాటిజం అని కాకుండా ముందు చెప్పినట్టు ఆ 22 మంది పాపం ఎన్ని బాధలు పడ్డారు జైల్‌లో అని ఒక 5 మినిట్స్ సీన్ యేసుంటే ఇంకా బావున్ను. అది కదా ఇంపార్టెంట్ అంటే రియల్ ఈవెంట్స్ కాబట్టి. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో లవ్ సీన్స్ అవి చాలా బా తీశారు. అక్కడ ఎమోషనే నచ్చింది. ఇన్‌ఫాక్ట్ సెకండ్ హాఫ్‌లో మళ్ళీ సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారి మధ్య వచ్చే సీన్స్‌నే బావున్నాయి. అలాగే పాకిస్తాన్ జైల్‌లో టెర్రరిస్ట్, ఆ సపోర్టివ్ పోలీస్ మరి ఆర్టిఫిషియల్ సెట్టింగ్‌లో అనిపించింది. ఏదో హీరోనే హైలైట్ చేయాలన్నట్టు. టైటిల్‌కి ముందొచ్చే ఇద్దరు కలిపి వేసే డాన్స్ సాంగ్, కొరియోగ్రఫీ బాగున్నప్పటికి కూడా ఎక్స్‌టెన్షన్ లానే ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్‌ని కాసేపు ట్రిమ్ చేయొచ్చనే ఫీల్స్. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్‌గా సినిమా చూసాక కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయినా గాని, ఓవరాల్ బానే ఉందనే ఫీలింగ్ అయితే కలిగింది. మొత్తం ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పను గానీ, ఫ్యూ సీన్స్ అలానే ఉన్నాయి. మెయిన్‌గా క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. బయటికి వెళ్లి ఆడియన్స్ అంత సాటిస్ఫాక్షన్‌తో వెళ్తారు. ఇక్కడ అదే జరిగింది. సో, ఆ క్లైమాక్స్‌లో ఉన్న రైటింగ్ సెకండ్ హాఫ్ మొత్తంలో కూడా ఉండుంటే ఇంకా బావుండు మూవీ. డీసెంట్ లవ్ స్టోరీ విత్ సబ్‌టైల్ టచ్ ఆఫ్ పాట్రియాటిజం. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.